హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసరికి లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లో ఉన్నాము. లాల్బాగ్ బొటానికల్ అదర్ నేమ్ వచ్చేసి లాల్బాగ్ అని షార్ట్ ఫామ్లో పిలుస్తారు. లాల్బాగ్ వచ్చేసి 200+ ఇయర్స్ నుంచి ఉంది. అండ్ ఇక్కడ అలాగే మాల్వీ హిల్ అండ్ టెంపుల్ కూడా లొకేట్ అయింది. లాల్బాగ్ నుంచి ఒక 1 కిలోమీటర్ లోపల నుంచి 1 కిలోమీటర్ ఉంది. ఇక్కడ హిల్ పైకి వెళ్తే టాప్ వ్యూ కనపడుతుంది. అండ్ ఇది వచ్చేసరికి లాల్బాగ్ 1890 నుంచి గ్లాస్ హౌస్ అనేది బిల్డ్ చేశారు. ఇది బిల్డ్ చేసింది వచ్చేసరికి కింగ్స్ బిల్డ్ చేశారు. అండ్ తర్వాత బ్రిటిషర్స్ వచ్చేసరికి టేక్ ఓవర్ చేశారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అట్రాక్షన్ వచ్చేసరికి లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లో గ్లాస్ హౌస్ అని చెప్పచ్చు. అండ్ అలాగే ఇక్కడికి 4 ఎంట్రీ గేట్స్ ఉన్నాయి. ఒక ఎంట్రీ గేట్ అయితే మనకు డైరెక్ట్ లాల్బాగ్ పార్క్లోకి తీసుకెళ్తుంది. అండ్ గ్రీన్ లైన్ వచ్చేసి అవైలబిలిటీ ఉంటుంది. లాల్బాగ్ టైమింగ్ వచ్చేసరికి చూసుకుంటే మనం మార్నింగ్ 6 AM టు నైట్ 7 PM అయితే ఉంటుంది. అండ్ మామూలుగా డేస్లో ఎంట్రీ ప్రైస్ వచ్చేసరికి 25 రూపీస్ అలా ఉంటుంది. అండ్ డ్యూరింగ్ రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే చూసుకుంటే 100 రూపీస్ ప్లస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ షోస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాచ్యూస్ వాళ్ళ కర్ణాటకకు సంబంధించి ఉండడం అయితే జరుగుతుంది. గౌతమ్ బుద్ధ స్టాచ్యూ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, చాలామంది జనం అయితే వస్తుంటారు. రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే రోజు మాత్రమే ఇది జరుగుతుంది. ల్యాక్స్ ఆఫ్ పీపుల్ విజిట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడికి బయట ఫుడ్ నాట్ అలౌడ్. అండ్ మీరు ఫుడ్ తెచ్చుకుంటే అది నాట్ అలౌడ్. ఇక్కడ చాలా స్టాల్స్ అండ్ ఫుడ్ అయితే ఉంటుంది. ఇక్కడ స్వీట్ కార్న్స్, బొరుగులు అలాంటివి అయితే దొరుకుతాయి. అండ్ ఇది వచ్చేసరికి లాల్బాగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషెస్ 1000+ ఇయర్స్ నుంచి అయితే ఉన్నాయి. కొన్ని ట్రీస్కి అయితే 200+ ఇయర్స్ హిస్టరీ కూడా ఉంది. అండ్ అలాగే చాలామంది స్టూడెంట్స్, చాలామంది విజిటర్స్ అయితే విజిట్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి మనకు 240+ ఎకర్స్ అయితే ఉంటుంది. మెయిన్ వచ్చేసరికి అట్రాక్షన్ వచ్చేసరికి గ్లాస్ హౌస్ అనే చెప్పచ్చు. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీకు కనబడుతున్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాచ్యూస్ అండ్ అలాగే ఫ్లవర్తో డెకరేట్ చేసిన థింగ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అక్కడ వాటర్ది. అండ్ ఈ స్టాచ్యూ వచ్చేసి ఉల్లాస్ వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి అంబేద్కర్ గారు ఉన్నారు ఇక్కడ. అండ్ ఇదంతా ఫ్లవర్తో డెకరేట్ చేయడం జరిగింది. పైన వచ్చేసి అశోక్ చక్రం ఉంది. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి లాల్బాగ్లో. ఫిష్ అక్వేరియంస్ ఉంటాయి, షూటింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి వాటర్ ఫౌంటైన్ అనమాట. అండ్ ఇక్కడ మనకు కనబడుతుంది లేక్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ లేక్ లాస్ట్లో లేక్ ఉంటుంది. దీని టైం వచ్చేసరికి 7 to 7:30. డిఫరెంట్ డేస్ డిఫరెంట్ టైం ఉంది. మరి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఈ లేక్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఎంట్రీ గేట్. థ్యాంక్ యూ.